నవరాత్రులలో రెండో రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారో తెలుసుకుందామా. నవరాత్రులు 9 రోజులు దుర్గామాతను వివిధ రూపాలతో పూజిస్తారు. అయితే తొలి రోజు శైలపుత్రాదేవి గురించి చెప్పుకున్నాం కదా. దుర్గాదేవి రెండవ అవతారం ఏంటంటే బ్రాహ్మచారిణి అమ్మవారిని పూజిస్తారు. అసలు బ్రాహ్మచారిణి అమ్మవారు ఎవరు, ఎలా ఉద్భవించారు, ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా. బ్రాహ్మచారిణి అంటే తపస్సు చేసేది అని అర్థం. దుర్గాదేవి ఈ రూపం చాలా గొప్పది. తెల్లని చీరలో అమ్మవారు కుడి చేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలంతో దర్శనమిస్తారు. పూర్వజన్మలో ఈ దేవి మేనకా హిమవంతుల ఇంట్లో కుమార్తెగా జన్మించింది. నారదుడు అనుసరించిన ఆమె శంకరుడిని తన భర్తగా పొందాలని కఠోర తపస్సు చేసింది. ఆమె కఠినమైన తపస్సు కారణంగా ఆమెకు తపచారిణిగా లేదా బ్రహ్మచారిణి అనే పేరు వచ్చింది. శివుడిని భర్తగా పొందడం కోసం సుమారు 5,000 సంవత్సరాలు పైగానే కఠోర తపస్సు చేసిందని చెబుతున్నారు. బ్రహ్మచారిణి 1000 సంవత్సరాలు పండ్లు పువ్వులు మాత్రమే తిని తపస్సు చేసింది. ఆ తర్వాత 100 సంవత్సరాలు కూరగాయలతో జీవించింది. కొన్ని రోజుల పస్తులుండి వానలు ఎండలు కారణంగా ఆకాశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 3,000 సంవత్సరాలు ఆమె విరిగిన బిల్వ ఆకులను తిని శంకరుణ్ణి పూజిస్తూనే ఉంది. తర్వాత ఎండిన బిల్వ ఆకుల్ని తినడం కూడా మానివేసింది. అలా ఆమె కొన్ని వేల సంవత్సరాలు నీరు ఆహారం లేకుండా తపస్సు చేస్తూనే ఉంది. ఆకులు తినడం మానివేసినందున ఆమెకు అపర్ణ అనే పేరు కూడా పెట్టారు. కఠోర తపస్సు వల్ల అమ్మవారి శరీరం పూర్తిగా కృషించిపోయింది. దేవతలు, ఋషులు, సిద్ధగణాలు అందరూ బ్రహ్మచారిణి తపస్సుకు అపూర్వమైన పుణ్యకారణమని కొనియాడారు. ఆమె భక్తికి, ఓ దేవి, ఇప్పటి వరకు ఎవరూ ఇంత కఠోర తపస్సు చేయలేదు. ఇది నీతోనే సాధ్యమవుతుంది. మీ కోరిక నెరవేరుతుంది. మీరు చంద్రమౌళి అయిన శివుణ్ణి మీరు భర్తగా పొందుతారు అని ఆశీర్వదించారు. అలా కఠినమైన తపస్సు చేసినందుకు గాను ఆమె అమ్మవారిని బ్రహ్మచారిగా అని పిలుస్తారు. బ్రహ్మచారిని అమ్మవారిని పూజించడం వల్ల జ్ఞానం, ఆధ్యాత్మిక వృద్ధి లభిస్తుంది. మనకి మరో సాంప్రదాయం ఏంటంటే నవరాత్రులలో రెండవ రోజున ఆదిపరాశక్తి అయిన శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఆమె శ్రీచక్రంలో త్రిపురాంధ్రంలో మొదటి దేవత మరియు షోడ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు బాలా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. ఈ రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలని అమ్మవారి స్వరూపంగా భావిస్తారు, పూజిస్తారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.